ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 3ను పరిశీలిద్దాం. గత శ్లోకాలలో అర్జునుడు జ్ఞానం, కర్మలలో ఏది శ్రేష్టమని శ్రీకృష్ణుడిని అడిగాడు. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ భగవానుడు ఇప్పుడు 2 ప్రధానమైన ఆధ్యాత్మిక మార్గాలను వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తమయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, శ్రీ భగవానుడు చెప్పుతున్నాడు, ఓ పాపరహితుడవైన అర్జునా, ఈ లోకంలో మోక్షాన్ని పొందడానికి 2 రకాల మార్గాలను నేను ఇదివరకే చెప్పాను. ఒకటి సాంఖ్యుల కోసం ఉద్దేశించిన జ్ఞానయోగం, రెండవది యోగుల కోసం నిర్దేశించిన కర్మయోగం. జ్ఞానమార్గమంటే ఆత్మ విచారణ, తత్వ పరిశోధన ద్వారా సత్యాన్ని తెలుసుకోవడం. కర్మమార్గమంటే ఫలితంపై ఆసక్తి లేకుండా తమ విధులను నిస్వార్థంగా చేయడం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏవి చెబుతుందంటే, ఆధ్యాత్మిక మార్గం అందరికీ ఒకేలా ఉండదు. కొందరు ఆలోచన, విశ్లేషణ ద్వారా భగవంతుడిని చేరాలనుకుంటారు. మరికొందరు తమ పనుల ద్వారా, సేవ ద్వారా ఆయన్ను చేరుకోవాలనుకుంటారు. భగవంతుడు ఈ 2 మార్గాలను ఆమోదిస్తున్నాడు. మన స్వభావానికి ఏది సరిపోతుందో ఆ మార్గాన్ని శ్రద్ధతో అనుసరించడమే ముఖ్యం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎక్కువ ఆలోచించేవారా లేక చురుకుగా పనిచేసేవారా? ఒకవేళ మనం పనిలోనే ఆనందాన్ని పొందితే మన ఉద్యోగాన్ని, ఇంటి పనులను దేవునికి చేసే సేవగా భావించి ఫలితం ఆశించకుండా చెయ్యాలి. అదే కర్మయోగం. ఒకవేళ పుస్తకాలు చదవడం, ఆలోచించడం ఇష్టమైతే ఆ జ్ఞానం ద్వారా సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.